ఏమంటారంటే కష్టానికి పిలవకుండా పోవాలి, సుఖానికి పిలిస్తేనే పోతాం. ఇప్పుడు చావుకు తెలిసి దానిపోతాం. కానీ పండుగ 10 ఏళ్ల ఉత్సవం కనుక ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి. నేను అన్నామనుకున్న మాట మీరు చెప్పారు. నారాయణ గారిని కూడా నేను వ్యతిరేకిస్తాను, మీరన్న దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను. నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను, మీరు సలహా ఇవ్వండి. సలహాను పాటించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే ఆ మాట చెప్తామని సార్. 69 ఉద్యమం గురించి నేను చెబుదాం అనుకున్నాను, వారే చెప్పారు. నిజంగా కొల్లూరు చిరంజీవి గారు అయితే నా మిత్రుడు, చాలా దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు 69 ఉద్యమకారుల లిస్టు కూడా చరిత్రకారులు ఇప్పటికే లిస్ట్ చేశారు. వాళ్ళ అడ్రస్లు అన్ని ఉన్నాయి మన దగ్గర. 69 ఉద్యమకారులు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్న వారిని బాగా ప్రమోట్ చేస్తే ఏమైందంటే ఒక రకంగా మానసికంగా వీక్ చేసినాడు. ఒక కోరిక లభించకపోతే 10th పిల్లగాడు ఫెయిల్ అయితే చచ్చిపోయినట్టే. నేనేమంటున్నానంటే బలిదానాల మనం వ్యతిరేకిద్దాం. బలిదానాల పునాది మీద మనం అటువంటి వాళ్ళని తయారు చేసుకోవద్దు. 69 ఉద్యమం ఏమో లాఠీలకు తూటాలకు ఎదురొట్టి నిలిచి చచ్చిపోయింది మనం, అది ధైర్యం. కానీ తర్వాత మలదేశ ఉద్యమంలో మొన్న జరిగింది ఏంటంటే ఘోరం అంటున్నాను. ఎందుకంటే రాదేమో అని చచ్చిపోవడం చాలా దుర్మార్గం. రాదేమో అని చచ్చిపోయేదాన్ని మనం ప్రోత్సహించవద్దు. కనుక దాన్ని మొదలు తీసుకున్నాం అనుకోండి. 69 ఉద్యమం అందుకని వారే ప్రస్తావించారు. వాడికి అభినందనలు. వెంకటస్వామి గారు నేను చెప్పకముందే వాడికి చెప్పారు. కానీ 69 ఉద్యమంలో ఏమో ఎదురు నిలిచి లాఠీలకు తూటాలకు ఎదురు నిలిచి చచ్చిపోయింది. తర్వాత వచ్చినట్టు మానసికంగా కుంగిపోయి చచ్చిపోయింది. ఈ రెండు కరెక్ట్ కాదు. చనిపోయిన వాళ్ళు ఆత్మలు శాంతించాలని చెప్పి వాళ్ళందరినీ ఏం లేదు ఒక్క పెద్ద గ్యాలరీ ఏర్పాటు చేసి పిలిచిన వాళ్ళని తెప్పించి ఒక్కసారి అందరం పోయి వాళ్ళకి పాదాభివందనం చేసినా తప్పులేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్న సందర్భం సార్ అది. ఇంకొకటి ఏంటంటే ఎవరికి అభ్యంతరం, ఒక మాట సార్, ఒక్కసారి రామ్మోహన్ రావు గారు, ఒక్కసారి నేను కంక్లూజన్ పాయింట్కి వస్తాను. ఒక్కసారి రామ్మోహన్ రావు గారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఒక మాట సార్, సోనియా గాంధీ పిలవడానికి అధికారిక కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్, దాన్ని నేను ప్రస్తావిస్తున్నా తప్ప సోనియా గాంధీ పిలవడానికి ఎవరికి అభ్యంతరం లేదని. ఓకే ఆచార్య గారు, ఒక్కసారి మీ కంక్లూజన్ ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి. సరే ఓకే, వారు అన్నట్లుగా వివాదం కాదు, ఇక్కడ అందరం పండగలా జరుపుకోవాలి అని అనుకుంటున్న తరుణంలో మరి ఎలా ఉండాలి సిచ్యువేషన్, ఎలా కాంగ్రెస్ సర్కార్ కూడా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఒక సూచన చేయండి. మ్యూట్లో ఉంది. వివాదాలు రాకుండా పండగలాగా చేసుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించాలి. ఓకే, వెంకటస్వామి గారు చాలా లోతుగా ఆలోచించి వారు మా అందరినీ కూడా కన్విన్స్ చేసేటువంటి విధంగా చాలా చక్కగా చెప్పిండు. కానీ చక్కగా చెప్పినట్టు ఆ ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి నిజంగానే దశాబ్ది ఉత్సవాలు చేయండి. ప్రభుత్వ పరంగా చేయదలుచుకుంటే దానికి ఉన్నటువంటి పద్ధతి ప్రకారం చేయండి. లేదు పార్టీ పరంగానో లేకపోతే ఆల్రెడీ మనకు జేఏసీ ఉండే, కోదండరాం గారు ఉండే, వెంకటస్వామి గారు ఉండే, వీళ్ళందరినీ ఒక కమిటీ వేసి, ప్రభుత్వమే ఒక కమిటీ వేసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక కార్యక్రమం చేయమనండి. మేము ప్రభుత్వ పరంగా చేస్తాం, సోనియా గాంధీ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తామంటే దాని వెనుక చరిత్ర చాలా వస్తుంది. దాని వెనుక ఇప్పుడు 67ల ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన పార్టీ పేరు చెప్పాలి. ఇప్పుడు వెంకటస్వామి గారు అన్నారు వాజ్పేయి గారు ఇచ్చినట్టు ఇవన్నీ జరగకపోవు కదని. 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎందుకు మన దగ్గర కనీసము ఆ రోజు ఒక ధర్నా కూడా చేయలే, ఒక మాట కూడా అడగలే. ఆకాంక్ష అంతగా లేదు. వినండి, అడగకున్నా కూడా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు బీజేపీ షరతులు లేకుండా సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి తప్పలేదా, మాకు తప్పలేదా కాదు, అన్ని రాజకీయ పార్టీలు తప్పించుకోలేక తప్పని పరిస్థితులలో సపోర్ట్ చేసింది. దాన్ని ఒప్పుకోవాలి. కానీ దృఢ సంకల్పం తీసుకున్నాం. ఆమె దృఢ సంకల్పం ఎక్కడ దృఢ సంకల్పం కావండి, 2000 మంది బిడ్డలు పొట్టలు పెట్టుకొని ఇలా ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయింది. ఒకవేళ తెలంగాణ బలిదానం మీద గౌరవం ఉంటే మీ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు కనీసం విజయం చేయలేదండి. ఏం మాట్లాడుకున్నాం, విమర్శకు పోవద్దని నేను విమర్శకు పోతున్నాను. శ్రీజయ్ కిషన్ రెడ్డి పెట్టుకొని మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. కాలయాపన చేసినందుకు కాదా
ఇవాళ దృఢ సంకల్పం యా, అంటే నరేష్ గారు. ఏడికెళ్ళి సంకల్పం తీసుకుంది. ఉత్తరాఖండ్ కోసం ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి? యా, నరేష్ గారు ఒక్కసారి, యా ఒక్కసారి ఆచార్య గారు ఒక్కసారి, నరేష్ గారు తెలంగాణ తక్కువ చూసింది మీరు కదా, ఇంకా తక్కువ చూసింది మీరు కదా. ఆచార్య గారు ఒక్కసారి, యా ఆచార్య గారు ఒక్కసారి తీర్మానం చేస్తే ఒక బిడ్డలను చచ్చిపోయారు. దానికి అనుకూలంగా వ్యతిరేకంగా అవమానపరుస్తున్న తెలంగాణను, కిషన్ రెడ్డిని మోడీ గారు ఎప్పుడు చెప్పలే. ఆచార్య గారు ఒక సూచన చేయండి ఆచార్య గారు దయచేసి. వేలాది మందిని పొట్టలు పెట్టుకున్నారని చెప్పారు. నేను చాలా పాజిటివ్ గా పార్టీ పరంగా తీస్తే అల్లుడు గోత్రాల మీద మాట్లాడక, అల్లుడు గోత్రాల మీద ఆచార్య గారు. పార్టీ పరంగా తీస్తే ఆచార్య గారు. మీరు కూడా మాట్లాడారు. ఆచార్య గారు ఇప్పుడు సమయం తీసి చూపిస్తాడు. ఎవరి భాగవతాలు ఈ రికార్డ్స్ కూడా తీసి చూపిస్తాం. తెలుసు. ఉద్యమ బిడ్డగా నాకు ఏ రకంగా మాట్లాడారు మీ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నాకు తెలుసా నా రికార్డ్స్ ఆచార్య గారు ఒక్కసారి ఆచార్య గారు రికార్డ్స్ కూడా చూపిస్తాం. ఆచార్య గారు ఒక్కసారి మీరు సూచన చేయండి. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని యా. ఏ రకంగా మాట్లాడారు. యా నరేష్ గారు యా నరేష్ గారు ఒక్కసారి చెప్పండి. నరేష్ గారు చెప్పండి. ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు కాకినాడ తీర్మానాన్ని మీరు ఏ రకంగా అయితే ప్లడ్ చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారో తీర్మానం గురించి ఎత్తిందే ఆచార్య గారు. కాబట్టి ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి రాకపోయే అనేది అందరి భావన. అది కూడా ఉంటది. అయితే ఒకటి రాష్ట్ర పార్టీ మాత్రమే తీర్మానం చేసింది. రాష్ట్ర పార్టీ మాత్రమే తీర్మానం చేసింది. సెంట్రల్ పార్టీ కేంద్ర పార్టీ ఒకవేళ 2009లో చేసింది సెంట్రల్ పార్టీ. ఓకే ఇప్పుడు సెంట్రల్ పార్టీ 2009లో యా నరేష్ గారు ఆచారన్న ఏమన్నాడంటే మేము రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మీరు ఆనాడు ధర్నాలు లేవు అన్నారు. తప్పు. తెలంగాణ ఆకాంక్ష అనేది తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే మెర్జ్ అయిన రోజు నుంచే ఎప్పుడైతే వాళ్ళు కట్టుబడి వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు ఆనాటి నుంచి తెలంగాణ 2004లో కేసీఆర్ వైఖరి ఏందో చెప్పండి. ఓకే సరే ఓకే ఒక్కసారి ఆ పాయింట్ ఆకాంక్ష లేదు అని మాత్రం కేసీఆర్ వైఖరి ఏందో చెప్పు. రైట్ ఒకసారి ఆచార్య గారు ఒక్కసారి ఒక్కసారి వెంకటస్వామి గారు అన్నట్టు ఆ పాయింట్ తెలంగాణ ఉద్యమం నిరంతరంగా జరుగుతుంది. రామ్మోహన్ రావు గారి పక్షము నిరంతరంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం నిరంతరంగా జరిగింది. ఒక్క నిమిషం నరేష్. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఏనాడు ఆగదు. 52 ఎవరు ఉద్యమం చేసిరో చెప్పండి. జయశంకర్ సార్ ఆ రోజు నుంచి మొదలు పెట్టినటువంటి 52 నుంచి కూడా నిరంతరం ఈ ఆకాంక్ష భారత స్వాతంత్ర పోరాటంలో ఎక్కడో ఏ మూడనో ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళకు తల వంచినట్టుగా ఎప్పుడు జరిగినట్టుగానే తెలంగాణ పోరాటము నిరంతరం జరిగింది. ఆచార్య గారు ఇక్కడ ఒకటి ఆచార్య గారు ఒక్కసారి మనం నేను చెప్తున్నా కదా, ఆచార్య గారు వెంకటస్వామి ఒక్కసారి లేకుంటే అప్పుడే వచ్చేది. వెంకటస్వామి గారు ఒక్కసారి ఆచార్య గారు ఒక సూచన చేయండి. సరే ఓకే చెప్పండి. ఇప్పుడు వారు అన్నట్టుగా ఆకాంక్ష లేదనేది శుద్ధాబద్ధం. దయచేసి అందుకే ఒక్కసారి ఆ పాయింట్ కి వెళ్లకుండా మనం ఆ పాయింట్ కి వెళ్లకుండా సార్ ఆ పాయింట్ కి వెళ్తే లేదు నడవలేదు అప్పుడు. అయితే ఆనాడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఆకాంక్ష ఆశపడితే లేదు ఆచార్య గారు ఒక సూచన చేయండి. ఆచార్య గారు ఒక సూచన చేయండి. ఆచార్య గారు ఒక కేసీఆర్ లోపల ఏం ఆకాంక్ష ఉన్నది? 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు చెప్పు. కేసీఆర్ గారు ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చారు ఆచార్య గారు ఒక సూచన చేయండి. మనం కంక్లూడ్ చేద్దాం. ఒక సూచన చేయండి. చెప్తాను సార్. ఏమంటున్నా అంటే 91లో అంటే కేసీఆర్ గారు 2001లో రాజీనామా చేసి పార్టీ పెట్టే కన్నా ముందు ఆ 10 ఏళ్లలో జరిగింది తెలంగాణ మేధావుల ఫోరంలో నేను కూడా ఉన్నాను. మేము సభలు సమావేశాలు ఇండోర్ మీటింగ్ పరిమితమైన, ఇండోర్ మీటింగ్ కాదు నేను చెప్తాను, బెల్లి లలిత గద్దర్ గారు అందరూ కలిసి భువనగిరిలో పెద్ద చాలా బహిరంగ సభ పెట్టాం. ఏమంటున్నా అంటే ఆకాంక్ష కాదు, ఉద్యమం కూడా కాదు. కానీ మీరు అన్నది ఆనాడు ఏంటంటే ఒక రాజకీయ ఉద్యమంగా
పోలే. ఆనాడు జయశంకర్ గారు ఉన్నారు, ఎక్కడెక్కడికి మేము ప్రతి దగ్గర వరంగల్లో, కరీంనగర్ లో పెట్టే సభలు ఉన్నాయి. కానీ అది కేవలము మేధావులకు వీళ్ళకి పరిమితమైనవి. కొన్ని ఏమో బహిరంగ సభలు కూడా జరిగినాయి. కానీ ఇప్పుడైనా ఇప్పుడు గత జిల్లా సేద బంధనం అప్పుడు చేస్తే ఎట్లుండే, ఇప్పుడు చేస్తే ఎట్లుండే అంటే ఇప్పుడు ఈ ఒడుక్కున్న కొద్ది ఇప్పుడు పెంకాసులు వెళ్తాయి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అంతిమంగా జరగాల్సింది ఏంటంటే అదే ఉత్సవాన్ని బ్రహ్మాండంగా తప్పుతున్నాం. దానికి ఒక్కటి సోనియా గాంధీని పిలవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. అధికారిక కార్యక్రమంలో పదవి లేదు కదా. ఉదాహరణకు కేసీఆర్ ని పిలిచింది అనుకోండి, ప్రతిపక్ష నాయకుడు పిలవచ్చు. రాష్ట్ర స్థాయి వరకే పరిమితం. అంటే నేనేమంటున్నా అంటే ప్రోటోకాల్ నిబంధనలు అర్థం వస్తాయి కనుక ప్రోటోకాల్ ప్రకారం చేయదలుచుకుంటే కొంత మనం వెసులుబాటు తీసుకొని చేయొచ్చు. అధికారిక కార్యక్రమాల్లో అనధికారులు పిలవద్దని ఏం లేదు. దానికి అందరికి అంగీకారం కావాలి. రామ్మోహన్ రావు గారు, మనం కూడా ఇద్దరం ఉన్నాము వేదిక మీద. రాష్ట్రపతి ముర్మా గారిని పార్లమెంట్ ఇనాగరేషన్ కు పిలిస్తేనే ప్రోటోకాల్ పండించారు. ఇప్పుడు ప్రోటోకాల్ గురించి ఏం మాట్లాడతారండి? తప్పు అంటున్నా, చేయలేదు. మాట్లాడతారు తప్పు ఒప్పు కాదు కదా. తప్పు అంటే నేను తప్పును సరిదిద్దామంటున్నాము. ఈ దీంట్లో భాగస్వామ్యం అయినటువంటి, ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పాల్గొనేటువంటి హక్కు ఉంది. గౌరవించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. మేము అందరినీ గౌరవిస్తాం, అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నామని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.